ప్రారబ్ధ కర్మలు, వ్యాధులు మన గత జన్మల పాపకర్మల ఫలితంగా వస్తాయి. బాబా ఆ కర్మలను తానే స్వీకరించి లేదా తగ్గించి భక్తులకు ఉపశమనం కలిగిస్తారు. సంపూర్ణ శరణాగతి. భీమాజీ పాటిల్ తన రోగం తగ్గడం కోసం బాబాను సంపూర్ణంగా నమ్మి శరణు కోరాడు. మనం కూడా మన సమస్యల పరిష్కారం కోసం బాబాపై పూర్తి నమ్మకం ఉంచాలి. ఉది శ్రీ సాయిబాబా పవిత్ర భస్మం ప్రాముఖ్యత. ఈ అధ్యాయం ద్వారా బాబా ఇచ్చే ఉది ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. అది కేవలం బూడిద కాదు, అది బాబా యొక్క దివ్య నాలుగు. భయం వద్దు, నేను ఉండగా నీకు భయం ఎందుకు అని బాబా ఇచ్చే సందేశం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏ కష్టంలోనైనా బాబాను స్మరిస్తే ఆయన తోడుంటారనేది ప్రధాన పాఠం. మనం నేర్చుకోవలసిన విషయాలు. ఈ అధ్యాయం మనకు కొన్ని విలువైన పాఠాలను నేర్పుతుంది. అచంచలమైన విశ్వాసం. మందులు పనిచేయని చోట విశ్వాసం పనిచేస్తుంది. మన కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతునిపై పూర్తి నమ్మకం ఉంచాలి.